సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం చేశారు. మహిళలకు నెలకు 2000 సాయంపై డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఈ నెల 8న ఇస్తామని ప్రకటించుకుంటే పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామన్నారు కవిత. ఇవాళ సీఎం రేవంత్ కు 10,000 పోస్ట్ కార్డులను జాగృతి కార్యకర్తలు పంపిస్తారని చెప్పారు. అనంతరం 10 జన్పద్ కు లక్షల్లో పంపిస్తామని హెచ్చరించారు. ఇక మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు కవిత. ఇక మామునూరు ఎయిర్పోర్ట్ కు రాణి రుద్రమ్మ పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ కానీ పెద్ద ఎత్తున మహిళలకు ఏదో లాభం చేకూరుస్తాయని మాత్రం మాకు అనిపించడం లేదు. డైరెక్ట్గా ఆ పెట్రోల్ బంక్లో వచ్చే లాభాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ స్కీమ్ ద్వారా చెప్తా ఉన్నారు. 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లను చేస్తామని వారు ఏదైతే ప్రకటించిండ్రో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు. నెలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి. ముందు మీరు 2,500 కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు సంవత్సరంన్నర వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. కాబట్టి మార్చి 8వ తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్లకు ఇప్పటి వరకు కూడా విడోస్గా ఎన్రోల్ చేస్తలేరు. వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేరు. అంతేకాకుండా మీరు ఏదైతే 2,000 నుంచి 4,000 పెంచిస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తలేదు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు చెప్పారు. దాని మీద కూడా ఖచ్చితంగా మార్చి 8వ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున